అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏమిటి ఆ పందరాన్ని ఎందుకు తగ్గొట్టారు? ఆ కుర్రాన్ని ఎందుకు బయటికి తీశారు? ఎవరు నువ్వు? హాంకాంగ్ నుంచి వచ్చిన వజ్రాల స్పెషలిస్ట్ అబ్దుల్లాని నేనే. వేడు వాడు కలిసి నన్ను మోసం చేశారు. అలాగా? అయితే నువ్వెవరు? నిజం చెప్పు. నేనే బే, వజ్రాల స్పెషలిస్టుని. రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. ఆ వజ్రాలు పెట్టి తెచ్చింది కూడా నేనే. అబద్ధం. నన్ను కొట్టే సోనప్పుడు ఆ పెట్టతో వాడు వచ్చాడు. నాకి వంకాయ గాడు కాపల కూర్చున్నాడు. ఆయన కాపలా ఉండమంటే ఉన్నాను. నా తప్పే ఉంది. కొట్టక తప్పు. భద్రయ్య, నువ్వే మోసగాడవని తెలుస్తోంది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా చెప్పు, లేదా నీ రక్తి బుర్రలోంచి బుల్లెట్ దూసుకుపోతుంది. నువ్వంత శ్రమ పడక్కర్లేదు. నేనెవరినో కాదు, రాజాని. అయితే బావను మేనల్లుని రక్షించుకోవడానికి వచ్చావన్నమాట. అంతేకాదు, నా తండ్రిని దారుణంగా చంపిన నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేయటానికే వచ్చాను. నన్ను నా ముఠాని సర్వనాశనం చేసే కార్యక్రమంలో వచ్చావా? నిన్ను కన్నవాడినే నా గుప్పిట్లో పెట్టుకుని ఆడించి కాలరాసిన వాణ్ణి, లోకం నన్ను అనుమానించకుండా బెస్తపేట రౌడీగా మసలిన జిత్తుల మారిని, నీ ప్రక్కనే ఉంటూ నిన్ను నమ్మించి మోసగించిన మొనగాణ్ణి నన్నే సర్వనాశనం చేస్తావా? నాగులు, మంచి చెడుల పోరాటంలో తాత్కాలికంగా చెడుదే పై చేయి కావచ్చు, కానీ ఆఖరికి నిలిచేది గెలిచేది మంచి మాత్రమే. ప్రతి పాపాత్ముడికి పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది. ఆ రోజు మాట ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం పుణ్యాత్ముడు అయిన నువ్వు పోయే రోజు. పైకి వెళ్ళాక నీ డాడీ నేను అడిగానని చెప్పు.
పోయి రేపటికల్లా ఆ కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు ఇచ్చుండ్రా. అందరూ చూస్తున్నారు మావా. రేయ్ కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్. బాంబులు అప్పుండ్రీ. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? ఏయ్, మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. ఉరుకో వెధవ రౌడీజం. నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యామన్నయ్య. ఉంటా, నమస్కారం. రేయ్! అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? లేదన్నయ్య, ఏ కొడితే చస్తావు. నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా, నువ్వు కొట్టాలి. కొట్టు. కొట్టనన్నయ్య, కొట్రా, కొట్టనన్నయ్య, కొట్రా, కొట్టనన్నయ్య. నీ సంతోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నయ్య. మేషం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది. ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే. మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో, వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్విక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ 7 కొండలు కిషోర్, పద్మింట్లో ఉందా? లేదు. పద్మకి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు, గిటార్ ప్లే చేస్తానని. తెలివిగా మాట్లాడు కిషోర్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువయ్యింది. మంచివాడివని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు రుజువయ్యింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుపెట్టావు? ఏమి సాధించాలని అడుగుపెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకుడు మీ నాన్నగారు. షోర్. అవును, డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి
ముష్టి వాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని అహంకారాన్ని చూపించాడు. ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యంలో ముంచెత్తాలి అని. అందుకే నేరం అని తెలిసి స్మగ్లర్స్ తో చేయి కలిపాను. వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను. సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి? ఏదైనా సాధించచ్చు. డబ్బుతో పరువు కొనొచ్చు, పరపతి కొనొచ్చు, నా భార్యను సుఖంలో ముంచొచ్చు, నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు. కిషోర్, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా. అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు. పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు. అప్పుడు ఈ ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డ వాళ్ళ వల్లే నువ్వు కుక్క చావు చచ్చిన రోజున ఈ ధనం నిన్నేమీ కాపాడలేదు. రాజా, నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదని పోయాడు. చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు. నీ బ్రతుకు కూడా అంతే కావాలా? నీ కథ అలాగే ముగవాలా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. అందుకే ఆ ముఠా అంతం కావాలి. కిషోర్, చెప్పు, ఆ ముఠా ఉండేది ఎక్కడ? దానికి నాయకుడు ఎవడు? నో, నాకేమీ తెలియదు. నన్నేం అడక్కు. నో నో, నీకు తెలుసు. నా పగ సాధించడానికి, నా లక్ష్యం నెరవేరటానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో, యు మస్ట్. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం జరిగింది? కిషోర్, బాగా ఆలోచించుకో. ఎవరి జీవితానికి వారే కర్తలు. బాగు చేసుకోవటం, పాడు చేసుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను. వస్తా. అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? ఏమండి, అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి. ప్లీజ్ పద్మ, నేనేమి చెప్పలేను. నన్నేమి అడక్కు. అయ్యో ఇక్కడ మురళీకృష్ణ! చంపేయ్! చంపేయ్! అమ్మా,
అమ్మా అన్నయ్య నీకేం కాలేదుగా? ఏం కాలేదన్నయ్య. ఇంకెవడి కాలనీలో అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండుగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా? పండగ మొదలే కాలేదు, కానీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకు. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువై నేను ఇక్కడ చేర్చుకున్నా. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడెం ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళాం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొండన్నా చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుని అవమానించి అందరి చేత వెళ్ళగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని. తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదటయ్యా మీరు చూపించే గౌరవం, ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా, నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బెయిల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బెయిల్ పేపర్ తో జైలు గోడలు బట్టలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఎవరా నాకు బెయిల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి అరుగు చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే మోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంత ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిల్ ఇప్పించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా. నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చుడు కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. తిప్పి
తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బియ్యంలో రాళ్ళ కనపడుతున్నాయే. ఇక నుంచి సబ్బు బదులు కొబ్బరి పీస్తో ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను గానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో వస్తావా? ఎక్కడికి సార్? చిలుకూరు. ఎక్కడిని? పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు, బానే ఉన్నావు. మీసం ఊడిపోగలదు. నువ్వు ఒకదానివి. అమ్మో, ఎంత పెద్ద మేడలు ఉన్నాయో. ఓ డ్రైవర్ బాబు, ఏ సార్? ఇవన్నీ బిల్డింగ్లా అట్ట బిల్డింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనుకవా బిల్డింగ్లు అంటే ఇవన్నీ. ఇదో డ్రైవర్ బాబు, కూతంత పాటలు పెట్టరాదో ఇనుకుందామా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందనా. రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏమే కనకవా? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అదే శుభారంభమే. మా నాన్న ఎంటివాడు పాట కదా. ఏం పోరే, ఏ ఊరు మందే? ముదినేపల్లి. ముద్దినేపల్లి. ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ఆహా, ముద్దినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసిపోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. చలిస్తుందయ్యా. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి. ఇదేనా? ఇదిగో అబ్బాయి, డ్రైవర్ అబ్బాయి, నీ అద్దం కూడా పైకెత్తు, నాకు చలేస్తుంది. వదలకు, చావండు. పొడు పొడిచేయి. చంపేవే వాటిని, చంపే. రాజా, అతనిలో మార్పు వస్తుంది. నీ దగ్గరకు వచ్చి నిజం చెప్పి తీరుతాడు. రాజాబాబు,
కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి ఉండొచ్చు. స్వతహాగా ఆ బాబు షడ్డోడు కాదు గనక తప్పకుండా మారతాడు. మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు. చెప్పడం ఏమిటి, వెంటనే వెళ్ళి ఆ ముఠాన్ని పట్టుపట్టాడం చేసి బొక్కలు నొక్కేయడమే. నా ఆశ అదే. కిషోర్లో మార్పు వస్తుంది, నా లక్ష్యం నెరవేరుతుంది. అతను పద్మవ్యూహంలో నుంచి బయటపడతాడు. నా చెల్లెలికి అప్పుడు బాగుపడుతుంది. బాబా, మీరు చెప్పింది నిజమే. ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను. మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏమండి ఏం జరిగింది? మన బాబుని మన బాబుకి ఏమైంది? ఎవరో కారులో వచ్చి ఎత్తుకుపోయారండి. హలో, కిషోర్ స్పీకింగ్. నువ్వే మాట్లాడతావని నాకు తెలుసు. మాట్లాడుతున్న నేనెవరో నీకు తెలుసు. మిస్టర్ కిషోర్, నీ ముద్దుల భార్య గారాల బిడ్డ కోసం ఘోరంగా రాగాలు తీస్తున్నది కదా. అంటే మీరేనా మా బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదూ? అవును, నేనే. ఒరే ఒరే రాక్షసురా, నా బాబుని ఏమైనా చేసావంటే? ఇంకా చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి ఎవరండి? బాబుని ఎత్తుకుపోయిన వాళ్ళేనా? వాళ్ళేం కావాలంటున్నారు? ఏది అడిగినా ఇచ్చేద్దాం. డబ్బు, నగలు, ఇల్లు, ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. ఏడవ పద్మ, నా ప్రాణాలు తెగించిన బాబుని తెస్తాను. ఎక్కడా నా కొడుకు? ఎక్కడా? మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించు, లేదా ఏనాడు చేయకూడదనుకున్న ఘోరం ఈనాడు చేస్తాను. నిన్ను చంపి హంతకుడుగా మాట్లాడు. తొందరపడకు సింహకిషోర్. నన్ను చంపే ప్రోగ్రాం కాస్త ఆపు చేసి ఒక్కసారి అడి చూడు. బాబు బాబు, పైనున్న ఆ పంజరాన్ని చూడు. నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికి ఉన్న స్పెషాలిటీ నీకు చూపించాలి. జగ్గు, ఆ పంజరంలో బొమ్మ ఉన్నా బిడ్డ ఉన్నా ఈ స్విచ్ నొక్కి తెచ్చాలి. ఆ విధంగా కథ ముగుస్తుంది. జగ్గు, కుర్రాన్న పంజరంలో పెట్టి. కిషోర్, నువ్వు అక్కడికి వెళ్ళలోగా నేను ఇక్కడ స్విచ్ నొక్కేస్తాను. కిషోర్, నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ కత్తి తీసుకువెళ్ళి నీ బావరాజాను హత్య చేసి రావాలి. అవును, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. కిషోర్, కత్తి అందుకుంటావా స్విచ్ నొక్కమంటావా? త్వరగా తెలుసు.
కిషోర్, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. ఏ ఆగిపోయారే? ఎత్తిన కత్తిని దించండి, నా గుండెల్లోకి దించి చంపండి. పద్మ, మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా. నాలోనూ మా అన్నయ్యలోనూ ప్రవహించేది ఒకే రక్తం. మా ఇద్దరిలో ఎవరిని పొడిచినా బయటకొచ్చేది ఒకే రక్తం. పొడవండి. పద్మ, అన్నయ్య మీ గురించి, మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను. నేను కళ్ళకద్దుకునే హారతి, అందరినీ కాల్చే కొరివే ఊహించలేకపోయాను. ఏమండి, మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అడ్డదారులు అడుగు పెట్టడమేగా. నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టెడు మెతుకులు పెడితే ఆనందించేదాన్నండి. ఇప్పటికైనా తెలిసిందా కిషోర్? నేను చెప్పిన మాటల్లో సత్యం ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు ఫలానా అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా? తెలిసింది బావా, కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయి దాటిపోయాయి. నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు. అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను చంపడానికి ప్రయత్నించాను. నన్ను క్షమించు బావా, ప్లీజ్. బాధపడ కిషోర్, ఇప్పటికైనా నువ్వు నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి. బావా, ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టుకోవడానికి నేను సిద్ధమే. మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థలానికి ఇప్పుడే నేను తీసుకెళ్తాను. కానీ కిషోర్, మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం. ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పని పట్టాలి. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి బావా? నన్ను చంపి నా శవాన్ని సముద్రంలో పారేశానని చెప్పి నీ బాసును నమ్మించి బాబును బయటికి తీసుకు, ఆ తర్వాత ఆ ముఠా ఆట కట్టిద్దాం. అలాగే బావా, అంతవరకు మీరు బయటపడకుండా రహస్యంగా ఉండండి. ఓకే. పెళ్లిని బట్టి చావును బట్టి మనిషి ఏంటంటో తెలుస్తుంటారు. పెళ్లికి ఎంతమంది వచ్చారో చూసారా? రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, కావాల్సిన మురళిగాడు రాలేదు. వస్తాడు సార్, వస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏమన్నా లేట్ అయ్యాం సార్? వెళ్ళరా వెళ్ళు. ఎందుకు బాబా టెన్షన్ గా ఉన్నావు? అన్ని రప్పించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు. అదిగో వచ్చాడు. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నా. ముందే చెప్పాను కదరా, తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలా వచ్చి మొగుడిలో తీసుకెళ్తానని. వచ్చా, తీసుకెళ్తా. మూతి మీద మీసం మళ్ళా మడతాడున్న మగాడు ఎవడైనా సరే వచ్చి ఆపండ్రా. ఇంకా చూస్తారంట. ఆగిపోయారే, షూట్ చేయండి. ఏంటి, చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా? వాడి మీద షూటర్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి. షట్ అప్ యు ఇడియట్. నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కే సిగ్గుచెట్టు. అతని మీద కాదురా, మీరు చేసిన దానికి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేను తెచ్చాను రా. అంటే మమ్మల్ని కాల్ చేస్తావా? నాది పోలీస్ డిపార్ట్మెంటే రా. నేను నమ్మందే పోలీసులు రా. ఇక్కడున్న పోలీసుల్లో ఒరిజినల్ సత్మంతో డూప్లికేట్ సత్మంతో చూస్తావా? షూట్ దెమ్. ఏంటో రెచ్చిపోతున్నావు? నీ వాళ్ళు నా దగ్గర ఉన్నారా? చెయ్యి పైకి లేచుందో వాళ్ళ శవాలు లేస్తాయి. వాళ్ళని లాక్కురండ్రా. అక్కర్లేదండి, ముహూర్తం టైంకి మేమే కరెక్ట్ గా వచ్చేసాం. చాలా థ్యాంక్స్ అండి, పెళ్లికి మంచి బట్టలు కుట్టించారు. రే, ఎవరా వీళ్ళని ఎలా తీసుకొచ్చింది? నేనే. నువ్వా? వియ్యాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను. ఏంటి నువ్వు వాగేది? మురళిని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు. మురళిని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని నేను పెళ్లి కొప్పుకున్నాను. నన్నే మోసం చేస్తావా? నన్నే? నువ్వే కదా వాళ్ళ కాపలా పెట్టావు. ఎలా వచ్చారు?
సారీ అన్నయ్య, ఒక్కగానొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేయమని చెప్పాను. మట్టి 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 రేయ్, మట్టిలో కలిపేయండి. రేయ్, రా, రా, రా. నువ్వు రావే, రా. చేసుకో చేసుకో దని, చేసుకో దని, చేసుకో చేసుకో. అది పేలదు, దాంట్లో గుళ్ళు నేనే తీసిస్తాను. ఇంకో మ్యాటర్ కూడా చెప్తాను. మీరు ఐజీ గారితో నన్ను బెదిరించి ఆ అమ్మాయికి అబద్ధం చెప్పించారే, ఆ మ్యాటర్ కూడా లీక్ చేస్తాను. నా పక్కన ఉండి నాకే గొంతులు తీస్తావా? అసలు ఎవడు నువ్వు? అది తెలుసుకోవాల్సింది నువ్వు. నేను ఎవరిని? నీ బ్లడ్ రిలేషనా, నీ ఫుడ్ రిలేషనా, నీ బామ్మర్దినా, నీ వియంకున్నా? ఏదో మంచి చెప్తున్నాను కాబట్టి నన్ను బతకనిచ్చావు, లేకపోతే ఎప్పుడో నన్ను కాల్చేది. అటు చూడు, పారిపోయాను. వీడు చచ్చింది నీ చేతిలోనే, కానీ చట్టం దృష్టిలో నా చేతిలో చావాలి. ఆనంద్, మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త అని ఇప్పుడు చెప్పడం కాదు. బాబు జాగ్రత్త, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుంటే మన అబ్బాయికి గట్టి పట్టే. జాగ్రత్తగా వెళ్ళిరా. క్లబ్కి వెళ్దాం. అది కాదు బావా. బావా ఏంట్రా? సద్దాం హుస్సేన్ పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు. అయినా అమెరికా వాడు పట్టేశారు. నీ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. నోరు తెరిస్తే కదా పీకుతున్నావు, ఇప్పుడేం పీక్కుంటా? పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి వెధవ. హలో, స్టేషన్ మాస్టర్ అండి? ఎస్. 3వ ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి. ట్రైన్లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి.
బాబు ఏమైంది? ట్రైన్లో బాంబు పెట్టారంటండి. బాంబా? Come on, hurry up. Come on, quick. రఘు, ఎస్ సార్. చూడు, సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్, మర్డరు. అరెస్ట్ దెమ్. ఈ హత్య చేసింది మీరేనా? మాకంత అయోమయంగా ఉంది సార్. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా అంతటా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యమా? దేని గురించి సార్? ఆనంద్ హత్య గురించి సార్. నా చెల్లెళ్ళు సీతా గీత. ఆ సీతాగీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని. ఆగండి సార్. ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూశాం సార్. ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్, అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు. మీరే న్యాయం చెప్పండి సారు. అబద్ధం సార్. సీతాగీతలు చంపడం ఏమిటి? వాళ్ళు చంపే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా? బతుకున్నారో బదాన పడ్డారో నాకేం తెలుసు? తెలియకపోతే నోరు మూసుకోండి. అబ్జెక్షన్ సార్. ఒక సిన్సియర్ లాయర్ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్నా నేరం. మిస్టర్, అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి. హాయ్, మేం పల్లెటూరు వాళ్ళం అండి. కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి. ఇట్స్ ఆల్ రైట్. అయ్యా లాయర్ గారు, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే బయట అయితే నరికి పారేసేవాడిని. అయ్యా జడ్జి గారు, లాయర్ గారికి సారీ చెప్పానండి. చెప్పారు సార్. ఓకే ఓకే, మీరు చూసినంత చెప్పండి. మా చెల్లెళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం చూసామండి. ఆదరాబాదరాగా మేమిద్దరం వెళ్ళి రైలు ఎక్కామండి. ఊరు బయటికి వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి. చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది, తిరిగి రమ్మని చెప్పావు సార్. మేం రావు, చంపాల్సిన వాళ్ళందరినీ చంపేసి గాని మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి.
ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి. అన్నా అన్న ఈ మాట విన్నారు కదా, నోట్ దిస్ పాయింట్ సార్. లాయర్ గారు అన్నంటే ఈ అన్న కాదండి, మరి ఏ అన్న సార్? అడవిలో అన్న. ఆ అన్న దగ్గరే ఉంటాం, అక్కడికైతే ఎవరూ రారు, ఆ అన్నే మాకు అండ, ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి. ఎవరు బాబు ఆ కొండ? అదేనండి, మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి. నల్లగా పొడుగ్గా నీచంగానా? ఎవరా పెద్ద మనిషి? వాడు పెద్ద మనిషి కాదండి, పెద్ద ఎదవ, వీరప్పను, మీసాల వీరప్పను. ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్. మా చెల్లెలను పట్టుకుంటే వీరప్పని దొరుకుతాడు, వీరప్పని పట్టుకున్నా మా చెల్లెలు దొరుకుతారు. ఒక్క దెబ్బకి 3 దొరుకుతారయ్యా. 3 రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి. వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్. కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా. ఎవరి పని? మీ అందరి పని. ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం, నిందితురాళ్ల ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్న ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పన్ని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఇన్స్పెక్టర్ గారు ఏంటయ్యా? కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి? దేనికి? అదే అన్నయ్య గారు, వీరప్పనున్నాడే అతను ఉండే అడవిలోకి బయలుదేరడానికి వస్తామండి. వెళ్ళొస్తామండి. ఇన్స్పెక్టర్ గారు, డౌట్ లేదు, వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు. ఈరప్పన్ గాడికి మనం దొరికిపోయినట్టే. థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు. నువ్వు నా ఇంటికి వెళ్ళావు, నేను నీ ఇంటికి వచ్చా. నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా? పెద్దిరాజు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా, తల తీసేవాడు. నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్దరాజు అంటే ఏంటో నేను నిరూపించుకుంటా. ఎరా, సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తించి మన వాడిని పంపిస్తావా? నీకు కావాల్సింది సంతకమేగా, పెడతాను. ఒకప్పుడు నీ సంతకం కావాలరా, ఇప్పుడు నీ శవం కావాలరా. రే, ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా. నాకు ఆస్తి కంటే ఈగో ఎక్కువ, నీ తెలుసు కదా. మా నాన్న ఫ్రెండ్ కదా, నిన్ను రా బాబాయ్ అని పిలిచాను కదరా. సార్, ఫ్లైట్ ఏమైంది? సారీ బాబాయ్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు. నువ్వు పాస్ అయిపో. నేను చిన్న పని చూసుకొని వస్తాను, మీరు ఎయిర్పోర్ట్ వచ్చి కలవండిరా. ఏమిటి తాతయ్య? తాతయ్య బాబు, తాతయ్య బాబు, మళ్ళీ అమ్మా, ఇక నుంచి నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ అన్నయ్యే. తాతయ్య బాబు, తాతయ్య చెల్లికి నా ప్రేమనే కాదు, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య. బాబు, తాతయ్య, తాతయ్య, తాతయ్య.
అయిపోయావు రే కత్తిరాజు అయిపోయావు ఏయ్, చప్ అయిపోయావురా నా కొడక వాడెందుకు చూడండి చూడండి వాటిని పెట్టుకోండి నాకు వాయిస్ తెలుసు కత్తిరాజు కత్తిరాజు పట్టుకోండి అయిపోయావు నా కొడక నేను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.